హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేస్తుంది కదండో. ఈ సమ్మర్లోనే మనం సగ్గుబియ్యం తీసుకున్నాం అనుకోండి, బాడీ అనేది చక్కగా కూల్ అయిపోతుంది. అంతేకాదు రోజంతా చాలా యాక్టివ్గా ఉండొచ్చు కదా. అలా తీసుకునేటువంటి సగ్గుబియ్యంతో నేను చాలా మెత్తగాను అండ్ టేస్టీగా ఉండేటువంటి సగ్గుబియ్యం ఊతప్పం ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1 కప్ పెద్ద సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఈ సగ్గుబియ్యాన్ని మంచినీళ్ళతో చక్కగా ఒక 2 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత దీనిలోకి మనం ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని 1.5 కప్ వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అన్నది పోసుకున్న తర్వాత దీన్ని కనీసం 8 గంటలైనా నానబెట్టుకోవాలండి. ఇన్ కేస్ మీకు టైం లేదనుకోండి, ఒక 4 అవర్స్ అయినా నానబెట్టుకోండి. నేనైతే 8 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, సగ్గుబియ్యం అన్నది ఎంత చక్కగా నానిందో కదా. అంతేకాదండి, ఒక సగ్గుబియ్యం చేతితో ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా ఇది మెత్తగా అయిపోతుందో కదా. ఇలా వచ్చిన తర్వాత దీనిలోకి నేనైతే ఏ కప్పుతో సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని 2 కప్స్ ఇడ్లీ పిండిని తీసుకుంటున్నానండి. అంతేకాదండి, ఇడ్లీ పిండి అనేది ఫ్రెష్దైనా పర్వాలేదు, లేదా పులిసిపోయినటువంటిదైనా పర్వాలేదు. ఇంట్లో పిండి తక్కువగా ఉన్నప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఊతప్పం అన్నది చాలా బాగుంటుందన్నమాట. తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ సగ్గుబియ్యం ఊతప్పం ప్యాటర్న్ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుందన్నమాట. దీన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ప్యాన్ను వేడి చేసుకోవాలండి. ప్యాన్ అన్నది వేడెక్కిన తర్వాత ఇక్కడ మనం ఊతప్పం చూపిస్తున్నాను చూడండి, ఎలా వేస్తున్నాను ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఫైన్గా చాప్ చేసినటువంటి ఆనియన్స్, ఫైన్గా చాప్ చేసినటువంటి చిల్లీస్, గ్రేట్ చేసుకున్నటువంటి క్యారెట్, ఫైన్గా చాప్ చేసినటువంటి కొత్తిమీరని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూరుగా ఆయిల్ అన్నది వేసుకోవాలన్నమాట. ఆయిల్ అన్నది కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని చక్కగా ఈ ఊతప్పం అన్నది కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత దీన్ని చక్కగా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట. అంతేకాదండి, ఫ్లిప్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోండి, ఎందుకంటే ఇక్కడ ఊతప్పం అన్నది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఎంత చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిందో కదా. ఇలా వచ్చిన దాని మీద మళ్ళీ ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకొని తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమే ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో సాఫ్ట్గా ఉండేటువంటి సగ్గుబియ్యం ఊతప్పం రెడీ. నేనైతే ఈ ఊతప్పాన్ని పల్లీ చట్నీతో ఎంజాయ్ చేస్తున్నాను. పల్లీ చట్నీ అన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.